చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తున్న వాళ్ళకి వచ్చినాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసిన మా గౌరవ తహసీల్దార్ గారికి, మా డివైఎస్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ హోదాలో ఉన్న అధికారులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఏ హోదా లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులకు అందరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 1597 మందికి రేషన్ కార్డు ఆల్రెడీ ఆన్లైన్ అయితే వాటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రతి మండలంలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మా రెవెన్యూ అధికారులు డివైఎస్ఓ గారు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చారు. ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పించారు. దాంట్లో భాగంగానే ఈరోజు 44 మందికి 17,66,000 రూపాయల ముఖ్యమంత్రి స్థాయి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా వివిధ గ్రామాలలో ఇప్పుడే నాగనూరులో పల్లె దవాఖాన ఏర్పాటు చేశాం. అట్లనే లక్ష్మీదేవపల్లిలో అతి త్వరలోనే పూర్తి కాబోతున్నది. కోన పెంపెట్లలో పల్లె దవాఖాన. మరి పల్లె దవాఖానలు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గాన్ని తీసుకొచ్చినాం. ఒక్క నియోజకవర్గంలో 14 పల్లె దవాఖానలకు డబ్బులు తీసుకొచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మాటలు కాదు, మన నియోజకవర్గం ప్రజల అనుమానంతో గెలిచినాం. రాజకీయాలన్నీ ఎలక్షన్లు జరుగుతుంటాయి. ఎలక్షన్లు వెళ్ళక అందరూ కలిసి పనిచేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి. పెన్షన్లు ఇచ్చినప్పుడు, రేషన్లు ఇచ్చినప్పుడు ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం చూడరు. ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి దేశానికి. అట్లనే మరి నేను ఇవాళ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, మంత్రుల సూచన మేరకు, అదేవిధంగా సలహాదారుల సూచన మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు 44 మందికి 16 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ చెక్కులు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో 1597 మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంలో వారందరికీ శుభాకాంక్షలు. అంటే ఒక్కొక్కరికి 3 చొప్పున పెట్టుకున్నా కానీ దాదాపు 5,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం రాబోతున్నారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంలో సివిల్ సప్లైస్ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదవాళ్ళు దొడ్డు బియ్యం తింటలేరు అనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేశారు. అదే మన జిల్లా మంత్రి అయిన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో నిరంతర సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి చేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గ్రామాలలో ఎన్నో చుట్టుపక్కల నిధులు ఇవ్వడం, సంక్షేమంలో భాగంగా గౌడలు చెట్ల మీదుగా పడద్దని కాటమయ్య ఇట్లా పంపిణీ మన బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, గౌడ్ గారు. అదేవిధంగా యువతకు ఉపాధి చదువులకు జగిత్యాలలో బ్రహ్మాండంగా మెయిన్ రోడ్ దగ్గర అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఐటీఐకి సంబంధించి మన శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో, వివేక్ గారి నేతృత్వంలో పనిచేసే కార్మిక శాఖ మరియు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 5 కోట్లతో కూడా పూర్తిగా వస్తున్నది. మరి ఇట్లా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ
ఈరోజు సారంగాపూర్ మండలంలో భాగంగా మీ అందరి అబ్బాయిలతో కలిసి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలను ముందడు తీసుకెళ్తా